హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి తాజాగా భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో సమావేశమయ్యారు. ఇందులో ఇరు దేశాలు కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం చాలా స్ట్రాటజిక్ మూవ్ను తీసుకెళ్ళినట్లే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ నిర్ణయాలు ఏమిటి అండ్ ఇవి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఏ విధంగా పని చేయనున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు. తాజాగా అమీర్ ఖాన్ ముత్తకి అండ్ జైశంకర్ ఇరువురు కలిసి తీసుకున్న కొన్ని నిర్ణయాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే, ముఖ్యంగా మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు ఎంబసీ స్టేటస్ ఇచ్చింది. ఇప్పటి నుంచి మన ఇండియన్ ఎంబసీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండనుంది. ఇది 2021 ముందు వరకు ఆఫ్ఘనిస్తాన్లో మన ఎంబసీ ఉండేది, కానీ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మనం దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని మనం ఇప్పటి వరకు గుర్తించలేదు కాబట్టి ఈ ఎంబసీని ఆ దేశంలో ఉంచలేదు. సో ప్రస్తుతం ఈ ఎంబసీని సైతం ఏర్పాటు చేస్తూ ఉండటంతో ఆ ప్రభుత్వానికి మనం అధికారిక గుర్తింపు ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్కు చాలా మేలు చేకూరే అవకాశం సైతం ఉండనుంది. ఈ రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యానికి ఈ ఎంబసీలు అండ్ దౌత్యపరమైన సంబంధాలు చాలా కీలకంగా ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా ఆ దేశంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా, ఇతర దేశాలు అండ్ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవాలన్నా కూడా ఏదో ఒక దేశంతో దౌత్యపరమైన సత్సంబంధాలు నేర్పుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు మన ఇండియాకు మధ్య ఈ ఎంబసీ అనేది ఏర్పాటు కావడంతో ఇక మన ఇండియా స్నేహబంధాన్ని చూపించి ఆ దేశం తన మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఇతర ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు కూడా తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు మన దేశం ఆఫ్ఘనిస్తాన్ స్పోర్ట్స్కు కూడా మా మద్దతు ఉంటుంది అని స్పష్టతనిచ్చింది. అంటే ఇకపై నుంచి మనం ఆ దేశంలోని స్పోర్ట్స్ విభాగాల్లో కొన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఆ దేశంలో క్రికెట్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి మేము మీకు ఆ క్రికెట్ పరంగా కూడా హెల్ప్ చేస్తామని జైశంకర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన విద్యార్థులు మన ఇండియాలో చదువుకోవడానికి మేము ఫెసిలిటీ కల్పిస్తాం, ఇందులో ఎటువంటి శషబిషాలు లేవు అని కూడా జైశంకర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే చాలామంది ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు మన ఇండియన్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా కొన్ని సీట్లను సైతం కేటాయిస్తూ ఉన్నాం. దీనికి మరింత మద్దతు ఇస్తాం, వీటిని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నిస్తామని కూడా జైశంకర్ చెప్పడంతో ఇకపై అక్కడి ప్రజలు మన దేశంలో స్వేచ్ఛగా చదువుకోవచ్చు, వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా మన ఇండియా కొన్ని స్కాలర్షిప్లను సైతం వారికి కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే మన ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలు ఈ ఉగ్రవాదంపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఉగ్రవాదంపై మన ఇద్దరం కలిసి పోరాడుదాం, అప్పుడైతేనే మనం దీనిపై విజయం సాధించగలం అని జైశంకర్ అండ్ ముత్తకి ఇద్దరు కూడా ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. మన ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్కు ప్రధాన శత్రువు పాకిస్తానే. ఈ రెండు దేశాలు పాకిస్తానీ ఉగ్రవాదం నుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్కు డ్యూరాన్ లైన్తో సమస్య ఉంది. ఈ డ్యూరాన్ లైన్ను తాలిబాన్లు ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ను తమ దేశంలో భూభాగం అనే చెబుతూ ఉంది. అదే సమయంలో పాకిస్తాన్కు సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు తరచూ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దాటి ఆ దేశంలో కొన్ని ఉగ్రవాద దాడులకు సైతం పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇదే సమయంలో మన ఇండియాలో కూడా ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయి. రీసెంట్గా పహల్గాం దాడి కూడా జరిగింది. కాబట్టి ఈ ఉగ్రవాదంపై రెండు దేశాలు కలిసి పోరాడాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇది చాలా అంటే చాలా కీలకమైన నిర్ణయం అని భద్రతా నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం పాకిస్తాన్లో టార్గెటెడ్ కిల్లింగ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మన ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాదులు చాలామంది ఈ కిల్లింగ్స్లో చనిపోతూ ఉన్నారు. ఎవరో కొంతమంది దుండగులు వచ్చి తుపాకీతో పలానా పర్సన్ని కాల్ చేయడం, అక్కడి నుంచి మాయమైపోవడం, ఆ తర్వాత వాళ్లకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాన్ని కూడా పాకిస్తాన్ పట్టుకోలేకపోవడం, ఇది గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తుంది. దీనిపై కొన్ని విదేశీ పత్రికలు గతంలోని ఎన్నో ఆర్టికల్స్ రాశాయి. ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్లో
ఇండియా హస్తం ఉంది. ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారులు అంటే రా అధికారులు ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన తాలిబాన్లకు సుపారీ ఇచ్చి వారితో ఈ పనిని చేస్తోంది. ఈ సుపారీ చాలా తక్కువ మొత్తంలో ఇచ్చి చాలా పెద్ద టార్గెట్లని ఇండియా ఛేదిస్తోంది. అంటే తక్కువ ఖర్చులోనే తాను అనుకున్నది పూర్తి చేయగలుగుతుంది. ఇలాంటి పని అమెరికా సైతం గతంలో చేయలేకపోయింది. బిన్ లాడెన్ను చంపడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది, కానీ ఇండియా ఈ విషయంలో చాలా గొప్ప పని చేస్తుంది. చాలా తక్కువ డబ్బుతోనే తన పనిని పూర్తి చేసుకుంటోంది అని విదేశీ పత్రికలు ఎన్నో కథనాలను రాశాయి. సో ఇందులో ఎంతో కొంత నిజం ఉండే అవకాశం ఉంది అని భద్రతా నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఇప్పటి వరకు కొన్ని పదుల సంఖ్యలో టార్గెటెడ్ కిల్లింగ్స్, అది కూడా భారత్కు వ్యతిరేకంగా పనిచేసే కీలకమైన ఉగ్రవాదులే చనిపోతూ ఉన్నా కూడా పాకిస్తాన్ అందుకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా ఇప్పటి వరకు పట్టుకోలేకపోయింది. సాధారణమైన ఉగ్రవాదులు ఎవరైనా గ్యాంగ్స్టర్లు ఈ పనికి పాల్పడితే ఖచ్చితంగా అందుకు సంబంధించి ఏదో ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుంది, కానీ ఇందులో పెద్ద హస్తమే ఉంది కాబట్టే ఇటువంటి క్లూ దొరకడం లేదు అని విదేశీ పత్రికలు కూడా చెబుతూ ఉన్నాయి. మరి మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా తాలిబాన్లను ఉపయోగించుకుని ఈ పని చేస్తుందా అనే అనుమానానికి ఈ ఆరోపణలు మరింత బలం చేకూరుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇరు దేశాలు ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి డైరెక్ట్గానే ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాబట్టి ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ పాకిస్తాన్లో మరింత ఎక్కువగా అవుతాయా అనే అనుమానం కూడా తలెత్తుతోంది. ఇదే కనుక జరిగితే మన ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాదులు మొత్తం కూడా అంతమైపోయే అవకాశం సైతం లేకపోలేదు. మన ఇండియా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్కు విదేశాల్లో ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఎంతైనా ఉంది. దీంతో పాటు రీసెంట్గా ముత్తకి మన ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో కొన్ని ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తన యుద్ధ విమానాలను ఆ దేశంపైకి పంపి కొన్ని వైమానిక దాడులు చేసింది. కాబట్టి ఇకపై నుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించే అవకాశం సైతం లేకపోలేదు. దీంతో ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు బోర్డర్ నుంచి పాకిస్తాన్పై పెద్ద ఎత్తున దాడులకు కనుక పాల్పడితే ఇక పాకిస్తాన్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ వైపుకు మల్లుతుంది. కాబట్టి అప్పుడు మన ఇండియాకు కాస్త సేఫెస్ట్ పొజిషన్ దొరుకుతుంది. దీంతోపాటు ఈ ఉగ్రవాదులను లేపేయడంలో వారి అనుపానులు తెలుసుకున్న వారిలో తాలిబాన్లు చాలా ముఖ్యమైన వారు. కాబట్టి ఈ ఉగ్రవాదుల అంతు చూసేందుకు కూడా తాలిబాన్లు కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యమైతే అంత ఇంపార్టెన్స్ కనుక ఉంటే మన ఇండియానే తాలిబాన్లకు కొద్ది మొత్తంలో ఆయుధాలు, అమ్యునిషన్ ఇలాంటివి ఇచ్చి పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడమని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మన ఇండియా పర్యటనకు రావడానికి ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆఫ్ఘనిస్తాన్లో ఎంబసీని క్రియేట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం. ఇవే కనుక జరిగితే మన ఇండియాకు తాలిబాన్లు చాలా అంటే చాలా ఉపయోగకరంగా మారే అవకాశం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.